శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో అరుణాచల క్షేత్రంలో కార్తీక దీపం తర్వాత, మహాదీపం తర్వాత అత్యధికంగా భక్తులు పాల్గొని గిరిప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకునే రెండవ అతిపెద్ద పండుగ అయినటువంటి చిత్రా పౌర్ణమి గురించి, చిత్రా పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమః శివాయ. ఆ పరమశివుడు ఈ నేలపైన పంచభూత లింగ రూపాల్లో కొలువై ఉన్నారు. అందులో వాయులింగ రూపంలో శ్రీకాళహస్తి క్షేత్రంలో, ఆకాశలింగ రూపంలో చిదంబర క్షేత్రంలో, పృథ్వీలింగ రూపంలో మనకు కాంచీపురంలో, అదేవిధంగా జలలింగ రూపంలో జంబుకేశ్వరంలో కొలువై ఉన్నారు. అదేవిధంగా మనకు అగ్నిలింగ రూపంలో ఈ అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్నారు. ఆ సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ అగ్నిలింగ రూపంలో కొలువై ఉన్నారు అరుణాచల క్షేత్రంలో. అదేవిధంగా అరుణాచల క్షేత్రంలో కుండ రూపంలో కూడా కొలువై ఉన్నారు. ఈ సాక్షాత్తు ఒకండే పరమశివుడు. అయితే ఈ కుండ చుట్టూ చేసే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అని పిలుస్తారు. మనకు ప్రతిరోజు కూడా కొన్ని వేలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అంటూ ఆ స్వామిని స్మరిస్తూ కొన్ని వేల మంది ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరోం హర, అరోం హర, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ స్వామిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే ఈ అరుణాచల క్షేత్రంలో అతిపెద్ద పండుగ అయినటువంటి మహాదీపం తర్వాత మనకు రెండవ అతిపెద్ద పండుగ చిత్రా పౌర్ణమి రోజున లక్షలాది మంది భక్తులు స్వామిని ఈ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేసి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ 2026 సంవత్సరంలో చిత్రా పౌర్ణమి మనకు మే 30వ తేదీన రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలయ్యి మే 1వ తేదీన రాత్రి 12 గంటల 52 నిమిషాలకు ముగుస్తుంది. ఈ చిత్రా పౌర్ణమి రోజున మనకు లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అయితే ఈ చిత్రా పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిత్రా పౌర్ణమి మనకు 2026 సంవత్సరంలో రాత్రి 9 గంటల 12 నిమిషాలకు ఏప్రిల్ 30 తేదీన మొదలై మే 1వ తేదీన రాత్రి 10 గంటల 52 నిమిషాలకు ముగుస్తుంది. ఈ చిత్రా పౌర్ణమి రాత్రి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. అదేవిధంగా అరుణాచల శివుని ప్రతీకగా భావించి అక్కడ ప్రదక్షిణ చేయడం మహాపుణ్యంగా చూస్తారు భక్తులు. భక్తితో చేసే ప్రతి అడుగు పాప క్షయానికి సహాయపడుతుందని భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ రోజున చేసిన ప్రార్థనలు, సంకల్పాలు త్వరగా సిద్ధిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. ఇక అందుకే చిత్ర పౌర్ణమి వేళ అరుణాచల గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రంగా సమయంగా భావిస్తారు. మరియు ఈ చిత్రా పౌర్ణమి రోజున మొబైల్స్ యూజ్ చేయకుండా, అదేవిధంగా ఎక్కువగా ఇతరులతో మాట్లాడకుండా, ఫోన్లు మాట్లాడకుండా మనం గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో అత్యుత్తమ సమయం. ఈ చిత్రా పౌర్ణమి అనేది సంవత్సరంలో ఒకరోజే వస్తుంది కాబట్టి మనకు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యూజ్ చేయకుండా, అదేవిధంగా ఎక్కువగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా మనం ఆ పరమశివుణ్ణి స్మరిస్తూ అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ఆ స్వామిని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేయడం ఎంతో అత్యుత్తమం. మనము ఈ అరుణాచల క్షేత్రానికి వచ్చేది ఆ పరమశివుని స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామిని దర్శించుకోవడం కాబట్టి ఎక్కువగా ఫోన్లు యూజ్ చేయకుండా, ఫోన్లో వీడియోలు లేకపోతే వేరే ఎలాంటి వీడియోలు చూడకుండా, వీడియోలు చేయకుండా, ఫోటోలు తీయకుండా మనం ఈ గిరి ప్రదక్షిణ చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా స్వామిని దర్శించుకునేటప్పుడు ఆలయంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా వీడియోలు చేయకుండా చిత్రా పౌర్ణమి రోజున మనం దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ చిత్రా పౌర్ణమి రోజున భక్తులు అత్యధికంగా సంఖ్యలో పాల్గొంటారు కాబట్టి ఎక్కువగా వయసు మళ్ళిన వారు మరియు చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయడం మంచిది. కేవలం ఈ చిత్రా పౌర్ణమి రోజే, మిగతా రోజుల్లో అందరూ దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది ఇక్కడ అరుణాచల క్షేత్రంలో. అదేవిధంగా ఈ అరుణాచల క్షేత్రంలో మన గిరి ప్రదక్షిణ చేయడం ఏ సమయంలో ఉత్తమం అంటే రాత్రి 8 తర్వాత ఏ సమయంలో, సాధారణంగా రోజుల్లో అయినా చిత్ర పౌర్ణమి రోజైనా మనకి రాత్రి 8, 9 గంటల సమయంలో చేయడం మంచిది. అదేవిధంగా తెల్లవారుజామున 3, 4 గంటలకు చేయడం కూడా అత్యుత్తమం. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకు ఎండలు అత్యధికంగా ఉంటున్నాయి మరియు 40 డిగ్రీల పైన ఉంటున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాత్రి సమయాల్లో లేదా తెల్లవారుజామున సమయంలో గిరి ప్రదక్షిణం చేయడం అత్యుత్తమం. అదేవిధంగా మనకు
ఈ అరుణాచల క్షేత్రం అనేది హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో, విజయవాడ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో మరియు తిరుపతి నుండి మనకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి రెగ్యులర్ ట్రైన్స్ అవైలబుల్ లేవు, కానీ వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా కాట్పాడి జంక్షన్‌కి మనకు రెగ్యులర్‌గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాట్పాడి జంక్షన్ నుంచి మనకు 100 కిలోమీటర్ల దూరంలో అరుణాచల క్షేత్రం ఉంటుంది. కాట్పాడి నుంచి మనకు నెంబర్ ఆఫ్ బసెస్ అందుబాటులో ఉంటాయి. అదే తిరుపతి నుంచి కూడా మనకు నెంబర్ ఆఫ్ బసెస్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా తిరుపతి నుంచి మనకు రెగ్యులర్‌గా ఒక ట్రైన్ అందుబాటులో ఉంది అరుణాచల క్షేత్రానికి. ఈ విధంగా అరుణాచల క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మనకు విజయవాడ నుంచి కూడా వీక్లీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి అరుణాచల క్షేత్రానికి. కాట్పాడి జంక్షన్‌కి ఎక్కువగా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాట్పాడి జంక్షన్ నుంచి మనకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి కాట్పాడి జంక్షన్ నుండి మెంబర్ ఆఫ్ బసెస్ అందుబాటులో ఉన్నాయి మనం అరుణాచల క్షేత్రానికి చేరుకోవడానికి. ఇక మనము బస్సులో చేరుకుంటే తిరుపతి నుంచి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుంచి అరుణాచల క్షేత్రానికి చేరుకోవడానికి చాలా బసెస్ అందుబాటులో ఉన్నాయి మనకు తిరుపతి నుంచి కూడా. ఈ విధంగా మనం అరుణాచల క్షేత్రానికి చేరుకొని అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేయడం ఉత్తమంగా నేను కోరుచున్నాను. ఇక ఇప్పుడు అరుణాచల క్షేత్రం చేరుకున్నాక ఉండడానికి రూమ్స్ గురించి ఒకసారి చూద్దాము. మహాదీపం మరియు ఇలాంటి చిత్రా పౌర్ణమి సమయాల్లో, అలాగే పౌర్ణమి సమయాల్లో మనకు రూమ్ దొరకడం అనేది కొంచెం కష్టం. రద్దీ అధికంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో రూమ్ అద్దె ఎక్కువ కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు అరుణాచల క్షేత్రంలో రమణాశ్రమంలో ఉండాలి అనుకుంటే మాత్రం వారికి ఒక నెల ముందే ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. రమణాశ్రమానికి దగ్గరలో శివసన్నిధి ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఒకవేళ రూమ్స్ దొరకకపోతే లాకర్ తీసుకోవచ్చు. లాకర్ కాస్ట్ 300 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ లాకర్ తీసుకున్న వారికి లాకర్తో పాటు చాపా దిండు ఇస్తారు. ఇక దేవాలయానికి దగ్గరలో రాజగోపురం ఆపోజిట్ గలీలో అప్పర్ స్వామిగల్ తిరుమాడం ఆశ్రమం ఉంది. ఇది చాలా పాత ఆశ్రమం. ఈ ఆశ్రమం చాలామంది భక్తులకు తెలిసే ఉంటుంది. ఇక్కడ కూడా రూమ్స్తో పాటు లాకర్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రెండు ఆశ్రమాల్లో నార్మల్ రోజుల్లో వస్తే మనకు రూమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అదే పౌర్ణమి రోజు ఇలాంటి స్పెషల్ డేస్లో మాత్రం దొరికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే బస్టాండ్కి 1 కిలోమీటర్ దూరంలో గిరిప్రదక్షిణ సమయంలో చివరి శివలింగమైన ఈశాన్య లింగం పక్కనే యాత్రి నివాస్ ఉంటుంది. ఇక్కడ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కొద్దిగా రూమ్స్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక భోజన వసతి విషయానికి వస్తే మనకు శివ సన్నిధిలో ఆంధ్ర భోజనం లభిస్తుంది. అదేవిధంగా పౌర్ణమి రోజున మరియు ఇలాంటి స్పెషల్ డేస్లో మనకు దారి పొడవునా భక్తులు అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.